अस्सलाम वालेकुम नाज़रीन, खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम तफसीलात पर। SFI के ज़िले असिस्टेंट सेक्रेटरी वीरापोगू रवि ने कड़पा ज़िले के कलसपाडू जोन के संकावरम गांव में ज़िले परिषद हाई स्कूल के हेडमास्टर को मुअत्तल करने का मुतालबा किया है। इस मौके पर उन्होंने कहा है कि जो उस्ताद तालिबे इल्मों को पढ़ाना चाहते हैं वो तलबा पर हमला ना करें। अगर ऐसा हुआ तो हेडमास्टर के खिलाफ भी कार्रवाई की जाएगी। చెప్పాలి సార్ ఏదో పొరపాటు అయింది మొదలు ఈసారి ఒకటి సార్ తెలియనప్పుడు చెప్పాలి సార్ తెలియనప్పుడు చెప్పాలి అంత చిరుకోలు కొట్టడం కాదు తప్పది ఎవరికి లేవు పొరపాటు అయిందని చెప్పి ఎందుకు సార్ ఏం లేదు కదా సరే కుంటుకుంటూ పోయినాడు ఒక దారిలో ఏం జరిగితే ఎవరు ఇప్పుడు ఏం జరగదు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ జరిగితే సార్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇది ఒకసారి कृष्णा जिले तिरुवोरू म्यूनसिपल कॉरपोरेशन का नया गवर्निंग बॉडी है। मकामी MLA दिफाई फंड का इंतखाब जीतने वाले काउंसलर्स के साथ पार्टी ऑफिस से म्यूनसिपल ऑफिस तक इंतखाबी तकरीबात मनाने वाली रैली के साथ म्यूनसिपल ऑफिस पहुंचे अफसरान ने काउंसलर्स और चेयरपर्सन को अपने ओहदे का हलफ दिलाया। इसके साथ ही नए हुक्मरान तबके ने एक दूसरे को मुबारकबाद भी पेश की। మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా। विजयनगरम जिले पारुथीपुरम म्यूनसिपल कौंसिल में नौमुंतखब म्यूनसिपल कौंसिल कमिश्नर कनकमाल लक्ष्मी के ज़रिए एहतमाम खुसूसी इंतखाबी अफसर ITDAPO क्रमनाथ चेयरपर्सन इंतखाबात YCP कौंसलर उम्मीदवार MLA 18वें बोनोबोरी कुरेशवरी के ज़रिए एहतमाम हुए। चेयरपर्सन का इंतखाब हुआ। दूसरा वार्ड काउंसलर कोंडापल्ली रुक्मिनी नायब चेयरपर्सन उम्मीदवार मुंतखब हुए। उनको हतमी शक्ल दे दी गई और इंतखाबी ओहदेदारों ने हलफ दिलाया क्योंकि चेयरपर्सन को अक्सरियती सतह पर नायब चेयरपर्सन मुंतखब किया गया था। इस मौके पर पार्वतीपुरम के मेंबर कंसास अलंजगी जोकर राव ने कहा कि चेयरपर्सन का इंतखाब पार्टी की हिदायत के मुताबिक हुआ और हर एक को पार्टी के साथ अज़्म के साथ काम करना चाहिए और तरक्की में हिस्सा लेना चाहिए। उन्होंने नौमुंतखब पार्वतीपुरम गवर्निंग बॉडी को मुबारकबाद पेश की। పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం అనేది యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారత దేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను। సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను। పార్వతీపురం పురపాలక సంఘానికి చైర్పర్సన్గా ఎంపికైన సోదరి బోన గౌరీశ్వర గారికి ముందుగా కృతజ్ఞతలు కాంగ్రెస్ తెలియపరుస్తున్న శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను। అదేవిధంగా ఇంకొక సోదరి వైస్ చైర్మన్గా కొండపల్లి రుక్మిణి గారిని కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను। ఈరోజు పార్టీ నియమావళి ప్రకారము పార్టీ
చెప్పిన ఆదేశాల మేరకు గోని గౌరీశ్వరి గారిని అలాగే కొండపల్లి విజయ గారిని చైర్మన్ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి, వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, మరి ముఖ్యంగా అధిష్టానమైన జిల్లా అధిష్టానము మజ్జి శ్రీనివాసరావు గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారి సారథ్యంలో, అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారైన మామల పుష్పశ్రీవాణి గారి సారథ్యంలో ఈ ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక అనేది ప్రజా అభిష్టం మేరకు, ప్రజా నిర్ణయం మేరకే జరిగిందనే విషయాన్ని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. कड़पा जिले मैदुकूरू म्यूनसिपल चेयरमैन के ओहदे पर मौतली की स्क्रीन वाइस चांसलर की मैदुकूरू म्यूनसिपल चेयरमैन के ओहदे पर कामयाबी हासिल की। माजनूर चंद्र को मैदुकूरू म्यूनसिपल चेयरमैन और महबूब शरीफ को वाइस चेयरमैन मुंतखब किया गया। साबिका मेंबरान पार्लियामेंट मेंबर अविनाश रेड्डी और MLA रघुरामी रेड्डी के साथ YCP ने अपनी ताकत बढ़ाकर 13 कर दी है। जनसेना काउंसिलर ने गैर जानिबदाराना अंदाज में काम किया है। इस मौके पर रुकन पार्लियामेंट अविनाश रेड्डी और मैदुकूरू के MLA रघुरामी रेड्डी ने मेयरों और चेयरमैनों को मुबारकबाद पेश की। మైదుకూరు మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యులు రఘురామ్ రెడ్డి గారు, అదేవిధంగా మేమిద్దరం కూడా ఎక్స్ అఫీషియో ఓటర్స్గా మైదుకూరు మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ కౌన్సిలర్స్గా మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 22 మంది సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చైర్మన్గా ఇక్కడ ఎన్నుకోబడిన మాచనూరు చంద్ర గారిని, వైస్ చైర్మన్గా మైదుకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడిన షరీఫ్ గారిని, మొహమ్మద్ షరీఫ్ గారిని, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఖచ్చితంగా ఇవాళ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో కూడా మరి మేయర్స్, డిప్యూటీ మేయర్స్, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. వారందరినీ కూడా, కార్పొరేటర్స్ను, కౌన్సిలర్స్ను అందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం. మీకు సంబంధించిన మున్సిపాలిటీల్లో, మీకు సంబంధించిన వార్డులలో మీ ఎన్నిక కోసం కృషి చేసిన కార్యకర్తల కోసం, మీకు ఓట్లేసిన ప్రజల కోసం కష్టపడి పనిచేయమని, మీకు సంబంధించిన వార్డులు, మీకు సంబంధించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధి దిశగా నడిపించమని, ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడమని పేరు పేరున అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఎటువంటి ఎవరిని ప్రలోభాలు పెట్టకుండా మా యొక్క సొంత శక్తితోనే ఈరోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. మరి మా ధ్యేయం ఒక్కటే, మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో తీసుకుని పోవాలా. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అన్ని రకాల అభివృద్ధి చేయాలా మున్సిపాలిటీ అనే ఉద్దేశం మీద ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్, ఈ యొక్క డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. వాటన్నిటిని కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే వాటి అన్నిటి కూడా కార్యరూపం తీసుకొచ్చి మరి మా ఎంపీ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మున్సిపాలిటీని అన్ని రకాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేదానికి ఖచ్చితంగా శాయశక్తులు కృషి చేస్తాము. నేను మా చైర్మన్ అభ్యర్థి కానివ్వండి, మా వైస్ చైర్మన్ అభ్యర్థి కానివ్వండి, మేమంతా కలిసికట్టుగా చేసి అన్ని రకాల అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తాం. कड़पा जिले ज्वाइंट कलेक्टर धर्मचंद्र रेड्डी ने वैसारा जिले यारगोंटला MPDO ऑफिस में म्यूनसिपल वार्ड काउंसलर्स को अपने ओहदे का हलफ दिलाया। हर्षवर्धन रेड्डी तकरूरी के कागजात बतौर वाइस चेयरमैन जय बंसालक के हवाले किए। ज्वाइंट चेयरमैन ने फूलों की गुलदस्ते पेश की और चादर भी पेश की और मुंतखब चेयरमैनों और वाइस चेयरमैनों का शुक्रिया अदा किया। इस मौके पर म्यूनसिपल कमिश्नर रंगासामी भी मौजूद रहे। ఎర్రగుంట నగర పంచాయతీ యొక్క వార్డు కౌన్సిల్ సభ్యుడిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందనని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు
అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఎత్తుపట్టు. Right sir. Okay, thank you. इधर देखो नानी, इधर देखो. సభ్యులందరికీ నా నమస్కారాలు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ప్రతి గడప గడప చేరడం వల్ల మాకు ఈ విజయం చేకూరింది. అలాగే మా ఎంపీ గారి సహకారం, ఎమ్మెల్యే గారి సహకారం ఈరోజు మాకు ఈ విజయాన్ని చేకూర్చడం జరిగింది. అలాగే మున్సిపల్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని రకాలుగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. पवित्रा मुरली कृष्ण जो पाला मानेरू म्यूनसिपल चेयरमैन मुंतखब हुए हैं, उन्होंने कहा है कि मैं उन लोगों को सलाम पेश करता हूं जिन्होंने मुझे चित्तौड़ ज़िले में पाला मानेरू म्यूनसिपल इंतखाबात में म्यूनसिपल चेयरमैन के ओहदे पर मुंतखब किया है। मदनपल्ली सब ज़िली कलेक्टर, स्पेशल ऑफिसर जहनवी और इलेक्शन ऑफिसर रेवती ने रियासती इलेक्शन कमीशन की हिदायत के मुताबिक म्यूनसिपल चेयरमैन का इंतखाब करने के लिए पाला मानेरू बल्दिया में वाक़ YSR कॉन्फ्रेंस हॉल में एक ख़ुसूसी मीटिंग की। इस मौके पर 26 काउंसलर्स ने शिरकत की जो हाल ही में पाला मानेरू बल्दिया के लिए मुंतखब हुए थे। चित्तौड़ सिटी इंतजामिया के मेयर डिप्टी मेयर एस अमूडा और चंद्रशेखर मुतफ़िक़ा तौर पर मुंतखब हुए हैं। ये प्रोग्राम इलेक्शन म्यूनसिपल कॉरपोरेशन के दफ्तर में हुआ। इंतखाबात के बाद एक्साइज ऑफिशियल के मेंबर MLAC तोरा बाबू और TDP के 3 कॉरपोरेटर्स वहां से चले गए। ख़वातीन कॉरपोरेटर्स को बाद में म्यूनसिपल सिटी कमिश्नर विश्वनाथ ने एजाज़ से नवाजा। इस प्रोग्राम में चित्तौड़ के MLA रानी श्रीनिवासो और पुतल पाटू के MLA एम्स बाबू भी मौजूद रहे। నేను చిత్తూరు నగరపాలక సంస్థ యొక్క మెంబర్గా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల కలిగిందని భారతదేశం సార్వభౌమత్వం మరియు అఖండతను చేపట్టనున్న కర్తవ్యమును
శ్రద్ధాపూర్వకంగా నిర్వహించగలిగి ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. बलदियाती इंतखाबात में वाइस चांसलर की ठोस कामयाबी के तनासर में म्यूनसिपल असम्बली बिल्डिंग में वाइस की हलफ बर्दारी तकरीब में तमाम वार्ड काउंसलर्स ने मुत्तफ़िक़ा तौर पर डे नज़ीर अहमद को म्यूनसिपल वाइस चेयरमैन की हैसियत से मंजूरी दी। बाद में उन्होंने कहा कि 2004 में MLA चनकाश्वा रेड्डी की बरकत से तमाम मेरे वालिद डी बशीर अहमद इसी म्यूनसिपल वाइस चेयरमैन के तौर पर मुंतखब हुए थे। मुझे मुत्तफ़िक़ा तौर पर म्यूनसिपल का वाइस चेयरमैन बनने का मौका फ़राहम किया गया और मैं इसकी फ़राहमी के लिए पुरअज़्म हूँ। उन्होंने कहा है कि इस जिम्मेदारी के साथ कस्बे के लोगों के लिए मज़ीद खिदमत अंजाम दूँगा। మున్సిపల్ కౌన్సిల్ యొక్క వార్డు సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉన్నది. భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించి నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించి దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. वार्ड काउंसलर्स की हलफबर्दारी का इंतखाब कर्नूल ज़िले MA गनूर में म्यूनसिपल ऑफिस में काउंसिल हॉल में हुआ। वार्ड काउंसलर्स डॉक्टर कोडी घंटा रघुनाथ को म्यूनसिपल चेयरमैन और नज़ीर अहमद को म्यूनसिपल वाइस चेयरमैन मुंतखब किया गया। इस मौके पर MLA अराकोटा चिनाकेश्वर रेड्डी और वीरया लिंगायत चेयरमैन रुद्र गौड़, YCP रहनुमा एराकोटा जगन मोहन रेड्डी बसीर रेड्डी ने चेयरमैन और वाइस चेयरमैन को इस मौके पर मुबारकबाद पेश की। That I will bear true faith and allegiance to the Constitution of India as per the law established. That I will uphold the sovereignty and integrity of India. That I will faithfully discharge the duty upon which I am about to enter. మున్సిపల్ కౌన్సిల్ యొక్క వార్డు సభ్యులైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉన్నది. భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించి నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించి దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నేను 2006లో ఎమ్మెల్యేగా శాంక్షన్ చేసి అప్పటి నుండి పని జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో తప్పకుండా పనిచేసి ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇప్పిస్తానని కూడా నేను ఎమ్మెల్యే ప్రజలకు మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రజలందరూ కూడా మరొకటి ధన్యవాదాలు. ఇవాళ గెలిచేటువంటి కొత్త కౌన్సిలర్లు అందరూ కూడా వారి వార్డులో వారి యొక్క పనులు గురించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి చైర్మన్ గారికి కానీ మార్గాలను తెలియజేస్తే వాటిని తప్పకుండా పరిశీలన చేసి బాగు చేస్తాము. తప్పకుండా మనమందరం కలిసి ఐకమత్యంతో చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ ఐకమత్యంతో జమ్మూరు పట్టణాభివృద్ధికి పాటుపడగలమని హామీ ఇస్తూ సెలవు.
जिले कर्नूल नांदियाला म्यूनसिपल हॉल में नौमुंतखब 42 काउंसलर्स की हलफ पढ़दारी मुनक्किद की गई। तेलुगु देशम पार्टी के 4 वाईसीपी काउंसलर्स और एक वाईसीपी उम्मीदवार ने 37 आज़ाद वाईसीपी काउंसलर्स की हैसियत से हलफ लिया है। बोचा ब्रह्मानंद रेड्डी, एमएलए शिल्पा रविचंद्र किशोर रेड्डी, नंदियाला म्यूनसिपालिटी 29वें वार्ड के साबिक़ शरीक ऑप्शन फ्रेश काउंसलर मबनिशा को जगन के हुक्म से अक़लियती ख़वातीन को बड़ा फ़रोग़ देने के इरादे से मुत्तफ़िक़ा तौर पर मुंतखब किया गया। इससे कबल तवील बहस व मुबाहिसे के बाद रियासती वज़ीर आला ने मुदाखलत की और हुक्म दिया कि शिल्पा को अक़लियतों का अहदा दिया जाए। కాబట్టి ఒకటే విప్పు మనకు ఒక పార్టీ నుంచి వచ్చింది, వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు ఉదయం 10 గంటల లోపల మనకు ఫామ్ బి ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ వారి పదవి రానందువలన శ్రీమతి షేక్ మహబూనిసా గారిని దేశం సులోచన గారు 18వ వార్డు వారు ప్రతిపాదించారు. అలాగే శ్రీమతి ఆలగడ్డ విమలమ్మ గారు 14వ వార్డు వారు బలపరిచారు. కాబట్టి ఎటువంటి ఇతర ప్రతిపాదనలు రానందువలన శ్రీమతి షేక్ మహబూని గారిని చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. నాడు నేడు గొప్ప అవకాశం ఇచ్చిన ఎంపీ గారి ఎమ్మెల్యే అన్న గారికి, నాగినక్కకి, చైర్మన్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కౌన్సిల్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది, మన మున్సిపాలిటీ చరిత్రలో ఫస్ట్గా మైనారిటీ మహిళలకు రావడం ఇదే పెద్ద అవకాశము. అలాంటిది ఎక్కడో ఒక పేదింటి ఆడపిల్లలను తెచ్చి ఇంతవరకు ఈ స్థాయిలో ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇలా కూర్చోబెట్టిన ఎమ్మెల్యే సార్ కుటుంబానికి ఎల్లవేళ రుణపడి ఉంటానని, అలాగే నా గెలుపుకి నిత్యం నా వెంటుంటూ నన్ను సపోర్ట్ చేసిన నాగినక్క గారికి, సులోచనక్క గారికి ఎల్లవేళ కృతజ్ఞతరాలై ఉంటానని, అదేవిధంగా నంద్యాల మున్సిపాలిటీకి మంచి అభివృద్ధితో ముందుకెళ్తూ శిల్పన్న వాళ్ళ ఎలాంటి పేరు చెడ్డ పేరు రానియకుండా ముందుకెళ్తానని ఈ సందర్భంగా అల్ల సాక్షిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. జైనాబీ అను నేను నంద్యాల పురపాలక సంఘం 27వ వార్డు సభ్యురాలుగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, నాకు జన్మనిచ్చిన నా తల్లి సాక్షిగా, భూమా నాగిరెడ్డి ఆత్మ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా, నా కుటుంబం సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పురపాలక సంఘం 1వ వార్డు సభ్యులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తారని దైవ సాక్షి నా తల్లిదండ్రుల సాక్షి నేను ప్రమాణం చేస్తున్నాను. I, Nagini Ravi Singareddy, 36th Ward, do swear in the name of God, solemnly affirm that I will bear true and faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duty as a counsellor, that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favour, affection or illness. नामुंतखब काउंसलर्स की हलफबरदारी जिले कड़पा के जमाला मादुगू सिटी पंचायत में हुई। इस मौके पर आरटीओ नागन्ना ने फाते काउंसलर्स को हलफ दिलाया। एमएलए सुधीर रेड्डी ने इस तकरीब के लिए शरीक ऑप्शन नंबर की हैसियत से हलफ लिया और 18 काउंसलर वाईसीपी जिसमें उम्मीदवारों ने शिरकत की, जबकि बीजेपी के 2 काउंसलर्स उम्मीदवार गैर हाजिर थे। वेलपुला सेवनुमा जमाला मादुकू म्यूनसिपल चेयरपर्सन और पोडी रामा लक्ष्मा को नायब चेयरपर्सन मुंतखब किया गया। म्यूनसिपालिटी के नए चेयरपर्सन के तौर पर मुंतखब होने वाले वेलपुला सेवनुमा का शायकीन, कारकुनों और म्यूनसिपल स्टाफ ने म्यूनसिपल ऑफिस में पुरतबाक इस्तकबाल किया। इसके बाद म्यूनसिपल ऑफिस से चेयरपर्सन के घर तक एक बहुत बड़ी रैली निकाली गई। శాసనము ద్వారా నిర్మితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండునని నిర్వహించునని మా దైవం జగనన్న సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నెక్స్ట్ వైస్ చైర్పర్సన్ టేకప్ చేస్తున్నాం. సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నియమితమైన భారత సంవిధానం పట్ల कनिगिरी सिटी पंचायत में 2021 म्यूनसिपल आम इंतखाबात में वाईएसआर पार्टी ने 20 म्यूनसिपालिटी वार्डों में कामयाबी हासिल करने के बाद गुज़िश्ता हफ्ते कोंदुकुरु के ज़ैली कलेक्टर भगवाटे चा ने वार्ड काउंसलर की हैसियत से हलफ दिलाया। बादशाह चेयरमैन शेख अब्दुल गफ्फार ने मुतफ़क़ा तौर पर पुलिस शांति को वाइस चेयरमैन मुंतखब किया। अरकान असम्बली बरोरा मधुसूदन यादव और म्यूनसिपल कमिश्नर DS VS नारायण राव और वाईएसआर पार्टी रहनुमाओं ने इस मौके पर शिरकत की। సమగ్రతను
जिले श्रीकाकुलम डिस्ट्रिक्ट ऑफिसर आर वेंकटरामन ने नरसनापेटा मंडल में वाक़े बगपेटा आंगनवाड़ी सेंटर में अचानक दौरा किया और वहां के इंतजामात का मुआयना किया और जिम्मेदारान से भी मुलाकात की। मार्कपुरम बल्दिया के चेयरमैन के तौर पर चलियांचला के बाला मुरली कृष्णा और बतौर वाइस चेयरमैन शेख इस्माइल ने हलफ लिया। जुमेरात के रोज़ मार्कपुरम बल्दिया इंतखाबात में जीतने वाले उम्मीदवारों के जरिए बल्दियाती इंतखाबात के खुसूसी इंतखाबी अफसर ने वार्ड काउंसलर्स की हैसियत से हलफ दिलाया। नौमुंतखब चेयरमैन चलियांचला बाला मुरली, वाइस चेयरमैन शेख थे इस्माइल ने एक खुसूसी अफसर के जरिए हलफ लिया। కౌన్సిల్ యొక్క 27వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలు కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఇతర శుద్ధిగా ధృవీకరించుచున్నాను. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక మున్సిపల్ కౌన్సిల్ యొక్క 21వ వార్డు మెంబర్ అడుగుతున్న పట్ల इसी के साथ खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।